సర్పంచ్ల సన్మానం డైరీ ఆవిష్కరణతోని పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు చాలా మంది ఏదైతే మున్నూరు కాపులు హాజరై ఆశీర్వదించడం జరిగింది. కేశవరావు గారు కానీ, హనుమంతరావు కానీ, పల్లంరాజు గారు కానీ, దానం నాగేందర్ కానీ, మల్కా కుమరయ్య గారు, మరి వి ప్రకాష్ గారు, చాలామంది పెద్దలు పాల్గొన్నారు. వీళ్ళందరినీ పెద్ద ఎత్తున సర్పంచులు హాజరై ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించిందని, మున్నూరు కాపుల ఐక్యంగా సంఘటితంగా సమైక్యంగా ముందుకు సాగి బహుజనులతోని బీసీ రాజ్యాధికారం దిశలో మనమెంతో మన వాటా సాధిస్తూ ఇతర బీసీ కులాలతో సంఘటితంగా ముందుకు సాగాలని సందర్భంలో మున్నూరు కాపులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్పంచులు దాదాపుగా ఈరోజు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు అలంపూర్ వరకు, అదేవిధంగా ఇటు అషరావుపేట నుంచి అటు జైరాబాద్ వరకు పెద్ద ఎత్తున తరలివచ్చిండ్రు. కానీ కొంత రేపు ఏదైతే జాతీయ పతాక ఆవిష్కరణ వాళ్ళు తొట్టతొలిగా మొట్టమొదటిగా సర్పంచులు అయ్యారు కాబట్టి ఆ కార్యక్రమంలో అధికారిక కార్యక్రమం జెండా ఆవిష్కరణ కాబట్టి వాళ్ళకు ప్రతిష్టాత్మకమైన దినం కాబట్టి కొంత సర్పంచులు వెనక ముందైనా మ్యాక్సిమం సర్పంచులు వచ్చారు, దిగ్విజయమైంది. నా పేరు బండి పద్మ, నేను మున్నూరు కాపు స్టేట్ అధ్యక్షురాలు, ఉండేది అప్సిగూడ. లాల్లా గెలిచిన మున్నూరు కాపు మహిళలకు చేసినాము, జెంట్స్కి చేసినాము, చాలా పెద్ద సంఖ్యలో చేసింది. దాంట్లో 80% మంది సర్పంచులే ఉన్నారు. 2000 పట్టే హాల్ ఇది. ఈ 2000 పట్టే హాల్లో ఎక్కువ శాతం 80% సర్పంచులే వచ్చింది ఈరోజు. ఒక ఇద్దరు గెలిస్తే అందులో 5-6 మంది గెలిస్తే ఇద్దరు రావడం అట్లా జరిగింది తప్ప ప్రతి గ్రామం నుంచి వచ్చింది. ఇలా అతీతంగా ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది. ఇది ఒక కుటుంబం లాగా, కుటుంబంలో వాళ్ళు విజయం పొందింది కాబట్టి వాళ్ళకు మేము ఇచ్చే గౌరవం శాల్వా కప్పి సన్మానం చేయడం అంతే తప్ప నాట్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, పార్టీలకు అతీతంగా పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు ఒక ఇంట్లో మన ఎవరైతే మన బాబు ఏదైనా విజయం సాధించేస్తే ఎలాగైతే మనం సన్మానం చేసుకున్న స్వాగతం పలుకుతాం అలా చేసుకున్నాము.